అందరికీ నమస్కారం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. నిజం చెప్పడం మన బలాన్నా లేక మన బలహీనతనా? చాలామందికొచ్చే సందేహమిది. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా సత్యంలో ఎంత బలముందో తెలుసుకోబోతున్నాం. మరీ నిజం చెప్పాలంటే అంత ధైర్యం కావాలా? పైకి చూస్తే చిన్న ప్రశ్నే అనిపించొచ్చు, కానీ మన కథకు ఇదే పునాది. ఈ కథలో ఒక రాజకుమారుడు ఈ ప్రశ్నకు ఎలా ఎదురునిల్చాడో చూద్దాం. మన కథ హస్తినాపురం అనే ఒక పెద్ద రాజ్యంలో మొదలవుతుంది. అక్కడ ఒక రాజకుమారుడుండేవాడు. అతను మిగతా అందరికన్నా చాలా ప్రత్యేకం. దేన్లో అంటారా? తన సత్యనిష్టలో. అతనే యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడికి ఒక పేరు కూడా ఉంది, ధర్మరాజు. ఆ పేరు ఊర్కే రాలేదు. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా, ఎంత నష్టం జరిగినా అతను నిజం తప్ప మరొకటి మాట్లాడేవాడు కాదు. అందుకే ధర్మరాజు అంటే సత్యం, సత్యమంటే ధర్మరాజు అన్నట్టుగా అయిపోయింది. సరే, ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన మలుపు. వాళ్ల గురువుగారు స్టూడెంట్స్ అందరికీ ఒక టెస్ట్ పెట్టారు. అది వాళ్ల తెలివిని పరీక్షించడానికి మాత్రమే కాదు, వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్ల నిజాయితీని కూడా పరీక్షించే టెస్ట్ అది. ఇక్కడే అసలు సిసలైన ఛాలెంజ్ మొదలైంది. ఒకవైపు చాలామంది విద్యార్థులు మార్కులు కావాలనే ఆశతో తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక తప్పు సమాధానం చెప్పేశారు. కాని మరోవైపు మన యుధిష్ఠిరుడున్నాడు. అతనికి సమాధానం అస్సలు తెలియదు. అబద్ధం చెప్పి మార్కులు తెచ్చుకోవడానికి తన మనస్సు అస్సలు ఒప్పుకోలేదు. చూడండి, యుధిష్ఠిరుడి ముందు ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, తేలిగ్గా ఒక అబద్ధం చెప్పేయడం. రెండు, కష్టమైన నిజాన్ని ఒప్పుకోవడం. మరి అతను ఏమెంచుకొనుంటాడు? అతని ఆ ఒక్క సమాధానమే అతని భవిష్యత్తును మార్చేబోతోంది. చివరికి యుధిష్ఠిరుడు చాలా ధైర్యం కూడగట్టుకుని గురువుగారితో ఇలా అన్నాడు, నాకు తెలియదు గురువుగారు. అంతే. ఆ 3 పదాలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా వాటి వెనుక ఉన్న నిజాయితీకి చాలా శక్తి ఉంది. ఆ మాట వినగానే గురువుగారు చిన్నగా నవ్వి అసలైన విన్నెరెవరో ప్రకటించారు. మార్కులు తెచ్చుకున్నవాళ్లు కాదు, నిజాయితీగా తనకు తెలియదని ఒప్పుకున్న యుధిష్ఠిరుడే అసలైన విజేత అని చెప్పారు. ఎందుకంటే జ్ఞానం కన్నా నిజాయితీ చాలా గొప్పది. సరే, ఆ రోజు జరిగిన సంఘటన అక్కడితో అయిపోలేదు. దాని ప్రభావం చాలా దూరం వెళ్ళింది. యుధిష్ఠిరుడు చూపిన ఆ నిజాయితీకి అతనికి ఎలాంటి బహుమతి లభించిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ రోజు క్లాస్రూంలో అతను వేసింది ఒక చిన్న నిజాయితీ అనే విత్తనం. అది నెమ్మది నెమ్మదిగా పెరిగి అతనికి నమ్మకమైన వ్యక్తి అనే పేరు తెచ్చిపెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజసభలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా అందరూ యుధిష్ఠిరుడి మాటకే విలువ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అతను అబద్ధం చెప్పడని అందరికీ తెలుసు. అలా సత్యానికి కట్టుబడి ఉండటం వల్ల యుధిష్ఠిరుడికి 3 విలువైన బహుమతులు దొరికాయి. 1, అందరి నమ్మకం. 2, సమాజంలో గొప్ప గౌరవం. 3, అన్నిటికన్నా ముఖ్యంగా తన మీద తనకి బలమైన ఆత్మవిశ్వాసం. ఈ అనుభవంతో యుధిష్ఠిరుడికి ఒక గొప్ప విషయం అర్థమైంది. ఏంటంటే, నిజం చెప్పే దారి మొదట్లో కొంచెం కష్టంగా, ఒంటరిగా అనిపించచ్చు. కాని చివరికొచ్చేసరికి ఆ నిజమే మనల్ని ఒక కవచంలా కాపాడుతుంది. ఇప్పటిదాకా మనం కథ విన్నాం కదా. ఇప్పుడు ఈ కథలోంచి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పదాల గురించి మాట్లాడుకుందాం. ఈ పదాలు ఒక మంచి వ్యక్తిత్వానికి పునాదులు లాంటివి. మొదటిది ట్రూత్ఫుల్, అంటే సత్యవంతుడు. దీనర్థమేంటంటే, లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని చూడకుండా ఎప్పుడూ నిజమే మాట్లాడే వ్యక్తి. మన కథలో యుధిష్ఠిరుడిలా అన్నమాట. రెండవది ఆనెస్ట్, అంటే నిజాయితీ. అంటే మనసులో ఏదుందో అదే బయటకు చెప్పడం, ఏదీ దాచుకోకుండా. యుధిష్ఠిరుడు నాకు తెలియదు అని ధైర్యంగా ఒప్పుకున్నాడే, అదే నిజాయితీకి పర్ఫెక్ట్ ఉదాహరణ. మూడవది ట్రస్ట్వర్ది, అంటే నమ్మదగిన. ఒక మనిషి ఎప్పుడూ నిజం మాట్లాడుతూ నిజాయితీగా ఉంటాడో అప్పుడే కదా మనం వాళ్ళని నమ్మగలం. సో ఈ నమ్మకమనేది నిజాయితీ నుంచే పుడుతుంది. ఇక నాలుగోది రెస్పెక్ట్, అంటే గౌరవం. గౌరవాన్ని మనం అడిగి తీసుకోలేం, దాన్ని సంపాదించుకోవాలి. ఎలా? సత్యంగా, నిజాయితీగా నడుచుకోవడం ద్వారానే ఒక వ్యక్తికి సమాజంలో అసలైన గౌరవం దక్కుతుంది. చివరిగా కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం. ఆలోచించండి, అబద్ధం చెప్పినప్పుడు మనసులో ఎక్కడో ఒక భయం ఉంటుంది. అదే నిజం చెప్తే
ఒక ధైర్యమొస్తుంది. మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళనప్పుడు వచ్చే ఆ ధైర్యమే నిజమైన ఆత్మవిశ్వాసం. ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. సత్యం గెలవడానికి కొన్నిసార్లు టైం పట్టొచ్చు, అది నెమ్మదిగా ప్రయాణించవచ్చు, కాని ఎప్పటికైనా గెలిచేది సత్యమే. అది ఎప్పటికీ ఓడిపోదు. సరే, ఇప్పుడు మీ వంతు. నిజం చెప్పడం వల్ల మీ లైఫ్లో ఎప్పుడైనా మంచి జరిగిందా? సత్యం శక్తివంతమైనది అని మీరు నమ్మితే కామెంట్స్లో ఒక హార్ట్ సింబల్ పెట్టండి.